భారతీయుల గొప్పతనం ఏమిటో పురాతన గ్రంథాలు చదివితే తెలుస్తుంది. అందులోనూ ఇతర దేశాలు ఇంకా ఆవిర్భవించని వేళ ఏళ్ల క్రితమే వైద్యం కూడా చేసిన ఘనత చరిత్ర మనకే సొంతం. అలా 2500 ఏళ్ల క్రితమే వైద్యం, ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించిన వారిలో సుశ్రుత మహర్షి మొదటి వరుసలో ఉంటారు. అంతటి గొప్ప సుశ్రుత మహర్షి విగ్రహాన్ని స్కాట్లాండ్లోని పురాతన వైద్య కళాశాలలో ఆవిష్కరించారు. అంతేకాదు ఫాదర్ ఆఫ్ ది ప్లాస్టిక్ సర్జన్గా వర్ణిస్తూ భారత జాతి గొప్పతనాన్ని గౌరవించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వేల ఏళ్ల నాటి మహనీయుడికి అరుదైన గౌరవం. స్కాట్లాండ్లో సుశ్రుతుడి విగ్రహావిష్కరణ. 2600 ఏళ్ల క్రితం సుశ్రుత సంహిత రచన. 1120 వ్యాధుల లేఖనం, శస్త్రచికిత్స పద్ధతుల నమోదు. మహాద్భుతమనిపించే మన శాస్త్ర జ్ఞానం. అసలు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అంటూ ఊదరగొట్టే ప్రపంచ దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే పుట్టిన మేధావి సుశ్రుతుడు. మన భారత జాతి పురాతన వైభవంలో ఆయనకంటూ ఓ అధ్యాయం ఉంది. అనేక మంది అనేక రంగాల్లో దిట్టలుగా పేరు పొందగా వైద్య శాస్త్రంలో అద్భుతమైన జ్ఞానం, ప్రతిభ కనబరిచిన వారిలో సుశ్రుతుడు కూడా ఒకరు అని పురాతన గ్రంథాలు చెప్తాయి. ఆయన 2600 ఏళ్ల క్రితమే 1120 వ్యాధులను గుర్తించి వాటికి చికిత్సా పద్ధతులను కూడా నమోదు చేయడం విశేషం. తన జీవిత కాలంలో 700కు పైగా ఔషధ మొక్కలు, 300కు పైగా వైద్య విధానాలు, 120 శస్త్రచికిత్స పరికరాల వివరాలను లిఖితపూర్వకంగా భద్రపరిచాడు. అలాంటి సుశ్రుత మహర్షికి మన దేశంలోనూ చాలా ఆయుర్వేద పురాతన కళాశాలలో గుర్తింపు ఉంది. తాజాగా స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జియన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. శస్త్రచికిత్స రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్ర వైద్య కళాశాలగా గుర్తింపు పొందిన ఈ సంస్థ సుశ్రుతుడిని ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పేర్కొంది. 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని తమిళనాడులోని సంప్రదాయ శిల్పకారులు రూపొందించారు. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో శస్త్రచికిత్స, శిశు వైద్యం, మానసిక ఆరోగ్యం, కంటి, ముక్కు, చెవి వ్యాధుల వంటి అనేక అంశాలపై వివరాలు ఉన్నాయి. 300కు పైగా శస్త్రచికిత్స విధానాలు, 120కి పైగా పరికరాల వినియోగాన్ని ఇందులో వివరించారు. మధుమేహం, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన లక్షణాలను కూడా సుశ్రుతుడు ప్రస్తావించినట్లు పరిశోధకులు చెప్తున్నారు. వ్యాయామం, జీవన శైలి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని కూడా వివరించారు. శతాబ్దాల క్రితం ఆయన అందించిన వైద్య విజ్ఞానం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఎడిన్బర్గ్లో ఏర్పాటు చేసిన విగ్రహం భారత ప్రాచీన జ్ఞాన సంపదకు లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును మరోసారి చాటి చెప్పింది.